యూటర్న్ చీఫ్ మినిస్టర్ ప్రజాపాలనలో అన్ని తప్పటడుగులే. విమర్శలు రాగానే యూటర్న్ తీసుకుంటున్న సీఎం. తన తప్పులకు వేరే వాళ్లను బలి చేస్తున్న రేవంత్. మంచి జరిగితే తనకు, చెడు జరిగితే అవతలోళ్లపై నెట్టేసే వ్యవహారం. ఏపీ ఉద్యోగుల ఫైల్, జగన్ నిర్మాణాల కూల్చివేత, రుణమాఫీ ఇలా ఎన్నో అంశాలలో యూటర్న్. సీఎం రేవంత్ కు తెలియకుండానే జరుగుతున్నట్లు కవరింగ్లు, ఆ తరువాత అధికారులపై చర్యలు అంటూ వార్నింగ్లు. పాలనా వైఫల్యాన్ని ఇతరులపైకి నెట్టేస్తున్న వైనం. పాలకుడు అంటే ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండేవాడు. కానీ నేటి పాలనకు తీరు ఏరు దాటే వరకు ఓడమల్లన్న, ఏరు దాటాక బోడమల్లన్న అన్నట్లుగా ఉంది. సీఎం రేవంత్ రెడ్డి అధికార పీఠంపై కూర్చున్న రోజు నుండి ఇవాల్టి వరకు అన్నింట్లో యూటర్న్ బాపతే. రైతులందరికీ రుణమాఫీ అన్న రేవంత్ రెడ్డి ఇప్పుడు రేషన్ కార్డులు ఉన్నోళ్లకే అంటూ యూటర్న్ తీసుకున్నారు. తర్వాత రైతు బంధు విషయంలోనూ ఇదే పద్ధతి. తాజాగా లోటస్ పాండ్ వ్యవహారంలో తనపైకి విమర్శలు వచ్చేసరికి యూటర్న్ తీసుకున్నారు. అబ్బే నాకేం తెలియదు అంటూ ఉద్యోగిని బలి చేశారు. అదే తరహాలో సచివాలయంలో ఏపీ ఉద్యోగుల ఫైల్ విషయంలోనూ ఇదే పరిస్థితి. సీఎస్ పైకి తోసేస్తూ తన చేతులు దులిపేసుకున్నారు. దీంతో రాష్ట్రంలో యూటర్న్ పాలన నడుస్తోందని అంతా ఎద్దేవా చేస్తున్నారు. మంచి జరిగితే తన గొప్ప, ఎవరైనా అక్షింతలు వేస్తే పక్కోళ్లపైకి తోసేస్తే పోలా అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. నిర్ణయాలు తీసుకోవడం, ఆదేశాలు ఇవ్వడం చకచకా అయిపోతాయి. ఒక్కసారిగా విమర్శలు వస్తే మాత్రం ఏమీ తెలియనట్లు వెంటనే యూటర్న్ తీసుకోవడం ఆయన నైజం. తాజా ఘటనలు ఆయనలోని యూటర్న్ సిండ్రోమ్ ను మరోసారి బయటపెట్టాయి. సచివాలయానికి 1800 మంది ఏపీ ఉద్యోగుల ఫైల్ పై సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారని మొన్నటికి మొన్న ఓ వార్త హల్చల్ చేసింది. అయితే దానిపై తెలంగాణ వాదులు భగ్గుమనడంతో దాన్ని కాస్త పక్కన పెట్టేశారు రేవంత్. అయితే దానికి మంచి కవరింగ్ ఇచ్చి ఆ విమర్శల నుండి బయటపడే ప్రయత్నం చేశారు. చీఫ్ సెక్రటరీపై ఫైర్ అయిన ఆయన తన దగ్గరకు ఆ ఫైల్ ఎలా వచ్చింది అని రుసరుసలాడారట. అసలు సీఎంఓలోకి ఓ ఫైల్ వచ్చిందంటే సీఎంకి తెలియకుండానే జరిగిపోతుందా అన్నది చర్చనీయాంశంగా మారింది. ఇదిలా ఉంటే ఎమ్మెల్యే కాలనీలోని లోటస్ పాండ్లో ఉన్న ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నివాసం ముందున్న నిర్మాణాల కూల్చివేత ఘటన మరో ఉదాహరణ. మున్సిపల్ శాఖ ఇప్పటికీ ముఖ్యమంత్రి దగ్గరే ఉంది. ఈ విషయం ఆయనకు తెలియకుండా జరిగిందట. ఆయనకు తెలియకుండానే నిర్మాణాలు కూల్చేశారట. ఈ విషయం జీహెచ్ఎంసీ కమిషనర్ కట్టా ఆమ్రపాలికి కూడా తెలియదట. సీఎం, కమిషనర్ కు తెలియకుండా ఒక మాజీ సీఎం ఇంటి ముందు కూల్చివేతలు జరుగుతాయా? ఇదొక్కటే కాదు, ఎన్నో అంశాలలో సీఎం రేవంత్ రెడ్డి యూటర్న్ తీసుకుంటూ వస్తున్నారు. అధికారంలోకి రాగానే ఫార్మాసిటీ రద్దు అన్నారు. కానీ తర్వాత యూటర్న్ తీసుకున్నారు. 6 గ్యారంటీల అమలుపై కూడా అదే విధానం. రుణమాఫీ, రైతు బంధు నిబంధనల విషయంలో కానీ, గృహజ్యోతిపై కానీ, పెన్షన్ల విషయంలో కానీ అన్నింటిలోనూ రేవంత్ రెడ్డి యూటర్న్ తీసుకుంటూ వస్తున్నారు. దీంతో ఇదేం పాలన అంటూ జనం నిట్టూరుస్తున్నారు.